హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్. ఇతడు అన్నం తినడం మర్చిపోతాడేమో కానీ రోజు పడక సుఖాన్ని మాత్రం మర్చిపోడు. చెప్పేది శ్రీరంగ నీతులు, దూరేది అమ్మాయిల దుప్పట్లు అన్నట్టు అతగాడు ఒక పక్క మత ప్రవచనాలు చేస్తూనే మరో పక్క కామ క్రీడల్లో మునిగి తేలేవాడు. ఉదయం భక్తి, రాత్రైతే రక్తి. ఈ విధంగా రసికత్వాన్ని నరనరాన పట్టించుకున్నాడు. 1000 మందికి పైగా ప్రియురాలతో అతడికి ప్రతిరోజు పండగే. అందుకే కోర్టు అతడికి 1075 జైలు శిక్ష విధించింది. ఇతడు మన దేశంలో పట్టుబడ్డ డేరా బాబా కంటే డేంజర్. ఒక రకంగా చెప్పాలంటే డేరా బాబాకే గురువులు అంటాడు. ఇతని పేరు అద్నాస్ ఓక్తర్. వయసు 64 ఏళ్ళు. కానీ ఈ వయసులో కూడా అతడు రాత్రైతే ఒంటరిగా పడుకోలేడు. కనీసం 10 మంది అమ్మాయిలు తోడుగా పడుకోవాల్సిందే, లేకపోతే అతనికి నిద్ర పట్టదు. ఆడస్పర్శ లేకపోతే కనీసం ఆవలింత కూడా రాదు. అందుకే వారిని కౌగిలించుకొని నిద్రపోయేవాడు. ఇంకా ఏమేమి చేస్తాడనేది అతడి ప్రియురాళ్ళు కోర్టులో చెప్పారు. ఆ విషయాలు మనం ఇక్కడ డిస్కస్ చేయలేం. ఇతను మతం పేరుతో డబ్బులు బాగానే సంపాదించాడు. అయితే ఆ సొమ్ములను అతడు అమ్మాయిలకే ఉపయోగించేవాడు. అమ్మాయిలు అందమైన షేపుల్లో కనిపించేందుకు వారికి ప్లాస్టిక్ సర్జరీ చేయించేవాడు. ఆ తర్వాత వారిని తన రసిక సామ్రాజ్యానికి ఆహ్వానించేవాడు. కొంతమందిని బెదిరించి లొంగ తీసుకుంటే మరికొందరిని మాయమాటలు చెప్పి డబ్బుతో లొంగ తీసుకున్నాడు. ఈ విధంగా దాదాపు 1000 కంటే ఎక్కువ మంది అమ్మాయిలను తన సుఖం కోసం వాడుకున్నాడు. ఎట్టకేలకు వాడి పాపం పండింది. 1990 నుంచి మతాన్ని అడ్డుపెట్టుకుని చేసిన మోసాలు, నేరాలు బయటపడ్డాయి. దేవుడు దయ్యమంటూ అమ్మాయిలను భయపెట్టి లొంగ తీసుకునేవాడు. అంతేగాక తన చాతుర్యంతో వేలాది మంది అనుచరులను కూడా సంపాదించుకున్నాడు. అమ్మాయిలను నగ్నంగా వీడియోలు తీస్తూ బెదిరించేవాడు. వారిని తన ఆధీనంలో ఉంచుకునేవాడు. కేవలం అక్కడితో ఆగకుండా ఆ అమ్మాయిలను చిత్రహింసలకు గురి చేసేవాడు. బలవంతంగా గర్భస్రావం మాత్రలు మింగించేవాడు. దీంతో పాటు ఫతుల్లా అనే ఉగ్రవాద సంస్థకు భారీగా నిధులు అందించాడు. దీంతో పోలీసులు 2019లో అద్నాన్ను, వందలాది మంది అతని అనుచరులను అరెస్ట్ చేశారు. అతని ఇంటిని సోదా చేయగా ఆ సోదాల్లో వేలాది గర్భస్రావ మాత్రల స్టాక్ స్వాధీనం చేసుకున్నారు. అమ్మాయిలకు విముక్తి కల్పించారు. ఇక్కడ విషయం ఏమిటంటే కోర్టు ముందు హాజరైన అద్నాన్ న్యాయమూర్తికే షాక్ ఇచ్చే వివరాలు చెప్పాడు. తనకు 1000 మంది ప్రియురాళ్ళు ఉన్నారని తెలిపాడు. ప్రేమకు హద్దు లేదని, అందుకే అంతమందికి పంచి పెట్టానని పంచు డైలాగులు వేశాడు. తాను తలుచుకుంటే ఎంతమందినైనా తల్లుల్ని చేయగలని చెప్పాడు. దీంతో న్యాయమూర్తి నీలాంటి వాడికి చిన్న శిక్ష సరిపోదంటూ 1075 జైలు శిక్ష విధించాడు. అమ్మాయిలను మోసం చేయడం, సెక్సు నేరాలు, దేశద్రోహం, ఆర్థిక నేరాలు తదితర కేసుల్లో అతడికి శిక్ష పడింది. ఎంత డబ్బులు సంపాదించినా, ఎంత భోగం అనుభవించినా చివరికి ఇప్పుడు జైల్లో ఊసులు లెక్కిస్తున్నాడు. సో గాయ్స్, ఇవి ఈ వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, సైనింగ్ ఆఫ్.